హనుమకొండలో గుడిలో దేవుని పాదాల దగ్గర నుంచి నీళ్లు వస్తున్నాయట. స్వామివారి విగ్రహం నుంచి నీళ్లు వచ్చేసరికి భక్తులు పెద్ద ఎత్తున పోయి స్వామివారి దర్శనం చేసుకుంటారట. ఏ దేవుని గుడి కాడ నీళ్లు వస్తున్నాయి, ఏ దేవుని కాళ్ళ కాడికి వెళ్ళి నీళ్లు వెళ్తున్నాయి, ఏం కథనే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు నేను చెప్తా పారి. హనుమకొండ జిల్లాలో ఉన్న పెద్దగడ్డ కాడ ఉన్న కన్యమూల గణపతి గుడిలో ఇట్లా గణపతి దేవుని పాదాల కాడికెళ్ళి అట్లనే నాగేంద్ర స్వామి పాదాల కాడికెళ్ళి నీళ్లు బయటకు వస్తున్నాయట. అగో మీరే చూడండి నీళ్ళదారి ఎట్లా పడుతుందో. చూసినరా ఇట్లా విగ్రహాల కాళ్ళ కాడికి వెళ్ళి నీళ్ళు వచ్చేసరికి అయ్యవార్లు కూడా ఆశ్చర్యపోయి సాక్షాత్తు గణపతి దేవుడు నాగేంద్ర దేవుని మహిమలతోని ఇట్లా అవుతుందని ఆ నీళ్లు ఏడికెళ్ళి వస్తున్నాయో ఇప్పటి వరకు ఎవరికి కూడా తెలియదని చెప్పుకొచ్చుండు. శివరాత్రి పండుగ వస్తున్నది కాబట్టి దేవుళ్ళ కాళ్ళ కాడికి వెళ్ళి నీళ్ళు వచ్చేసరికి ఆలయానికి భక్తులు కూడా పెద్దెత్తున వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారట. మరి దినం రాతం పెట్టుకున్నట్టే నీళ్ళు వస్తాయా అంటే అయ్యవారే అన్ని ముచ్చట్లు చెప్తుండే నుండి. పాదాల దగ్గర నుంచి అలాగే పంచముఖ నాగేంద్ర స్వామి పాదాల దగ్గర నుంచి నీళ్లు రావడం జరుగుతున్నది. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏందనేది ఎవరికి కూడా తెలియదు. ఇనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఎండాకాలంలో కూడా స్వామివారి పాదాల దగ్గర నుంచి నీళ్లు రావడం జరుగుతున్నది. నీళ్లు సంవత్సరానికి ఇట్లా 4 సార్లు వస్తుంటాయండి. వచ్చినప్పుడల్లా 15 రోజులు 20 రోజులు అలా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఏడాదిలో 4-5 సార్లు స్వామివారి విగ్రహాలకి వెళ్ళి నీళ్లు వస్తూనే ఉంటాయట. ఇట్లా వచ్చుడు ఇచ్చంతరమే కదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.